పార్లమెంట్ లో ఎన్డీఏ ప్రభుత్వం 2 బిల్స్ ప్రవేశపెట్టింది. యాక్చువల్గా ఏ బిల్ అయినా సరే చర్చ జరగాలి, అంతకు ముందు ఒక అఖిలపక్ష కమిటీ వెయ్యాలి. దాని మీద ఏ పార్టీ ఏమనుకుంటున్నాయి. కానీ ఈ ఎన్డీఏ కాదు, అసలు ఎన్డీఏ ఏంటి, బీజేపీ ప్రభుత్వం మిగిలిన భాగస్వామ్య పక్షాలకి ప్రశ్నించే పని కానీ తమ అభిప్రాయాలు చెప్పే పని కానీ లేదు. ఎక్కడుంది? వాళ్ళు ఏం చెప్పంటే పాపం అది వీడు చెప్తారు. మొట్టమొదటిది మహిళా రిజర్వేషన్ బిల్. కావాలని అన్ని పార్టీలు ఉంటున్నాయి, వద్దని ఇప్పటికి ఎవరో చెప్పలా. మరి నిన్న పార్లమెంట్లో ఎందుకు ఆమోదం పొందలేదు? ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రశ్నలకు వాళ్ళ వేసిన దీనికో ప్రభుత్వం నుంచి ఏ రకమైన సమాధానం లేదు. ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఏదైనా ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తే దానికి సంబంధించిన సమాధానం ప్రభుత్వం నుంచి ఉండాలా లేదా? అక్కడ లేదు. అందుకు వ్యతిరేకించి నేను ఈవేళ కొద్దిసేపటి క్రితం ప్లేటర్ గారికి ఫోన్ చేశాను. సమర్థించడానికి అందరూ సిద్ధంగానే అన్నారు, కానీ వీళ్ళకి కొంత క్లారిటీ కావాల్సి వచ్చింది. ఆ క్లారిటీ బీజేపీ నుంచి లేదు, అందుకనే వీళ్ళు సమర్థించలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టారు. 2, డీలిమిటేషన్ అంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన. దానికోసం ప్రజలు ఏమనుకుంటున్నారు, సాధ్యాలు ఎలా ఉన్నాయి, దీని మీద ఒక కాన్సెప్ట్ లేదు బీజేపీ. మేము ఒక బిల్లు ప్రవేశపెట్టాం, మీరు దీన్ని ఆమోదిస్తారా లేదా, అంతే, ఎస్ ఆర్ నో. గతంలో చాలా కాలం ఒక మంచి ఒక సంస్కృతి ఉండేది, అఖిలపక్ష కమిటీ. దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏ పార్టీలు ఏమంటున్నాయి, మీ అబ్జెక్షన్స్ ఏంటి అని అక్కడే చెప్పేవారు, పార్లమెంట్లో కాదు. కానీ ఆ సంస్కృతి ఎటో పోయింది. అదే అంటే ఒక చిన్న వివరణ, అంటే ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చేసినాయి, అది తప్పు ఒప్పో మీకు తెలియాలని ఒక చిన్న వివరణ ఇద్దామని నా అభిప్రాయం. పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 బిల్స్ ప్రవేశపెట్టింది. యాక్చువల్గా ఏ బిల్ అయినా సరే చర్చ జరగాలి, అంతకు ముందు ఒక అఖిలపక్ష కమిటీ వెయ్యాలి. దాని మీద ఏ పార్టీ ఏమనుకుంటున్నాయి. కానీ ఈ ఎన్డీఏ కాదు, అసలు ఎన్డీఏ ఏంటి, బీజేపీ ప్రభుత్వం మిగిలిన భాగస్వామ్య పక్షాలకి ప్రశ్నించే పని కానీ తమ అభిప్రాయాలు చెప్పే పని కానీ లేదు. ఎక్కడుంది? వాళ్ళు ఏం చెప్పంటే పాపం అది వీడు చెప్తారు. మొట్టమొదటిది మహిళా రిజర్వేషన్ బిల్. కావాలని అన్ని పార్టీలు ఉంటున్నాయి, వద్దని ఇప్పటికి ఎవరో చెప్పలా. మరి నిన్న పార్లమెంట్లో ఎందుకు ఆమోదం పొందలేదు? ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రశ్నలకు వాళ్ళ వేసిన దీనికో ప్రభుత్వం నుంచి ఏ రకమైన సమాధానం లేదు. ఒక బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఏదైనా ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తే దానికి సంబంధించిన సమాధానం ప్రభుత్వం నుంచి ఉండాలా లేదా? అక్కడ లేదు. అందుకు వ్యతిరేకించి నేను ఈవేళ కొద్దిసేపటి క్రితం ప్లేటర్ గారికి ఫోన్ చేశాను. సమర్థించడానికి అందరూ సిద్ధంగానే అన్నారు, కానీ వీళ్ళకి కొంత క్లారిటీ కావాల్సి వచ్చింది. ఆ క్లారిటీ బీజేపీ నుంచి లేదు, అందుకనే వీళ్ళు సమర్థించలేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టారు. 2, డీలిమిటేషన్ అంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన. దానికోసం ప్రజలు ఏమనుకుంటున్నారు, సాధ్యాలు ఎలా ఉన్నాయి, దీని మీద ఒక కాన్సెప్ట్ లేదు బీజేపీ. మేము ఒక బిల్లు ప్రవేశపెట్టాం, మీరు దీన్ని ఆమోదిస్తారా లేదా, అంతే, ఎస్ ఆర్ నో. గతంలో చాలా కాలం ఒక మంచి ఒక సంస్కృతి ఉండేది, అఖిలపక్ష కమిటీ. దాంట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏ పార్టీలు ఏమంటున్నాయి, మీ అబ్జెక్షన్స్ ఏంటి అని అక్కడే చెప్పేవారు, పార్లమెంట్లో కాదు. కానీ ఆ సంస్కృతి ఎటో పోయింది. అదే అంటే ఒక చిన్న వివరణ, అంటే ప్రతిపక్షాలు అబ్జెక్షన్ చేసినాయి, అది తప్పు ఒప్పో మీకు తెలియాలని ఒక చిన్న వివరణ ఇద్దామని నా అభిప్రాయం.